అక్టోబర్ 3వ తారీఖున ఆదోని ప్రాంతంలో ఎల్షదాయ్ చర్చ్ వారి యొక్క కార్యక్రమం యవనస్తుల కూడికగా జరిగింది. మరి చాలా సంతోషకరముగా, ఎంతో ఉజ్జీవకరముగా యవనస్తులందరూ కూడా చక్కటి వాక్యాన్ని విని వాక్యం ద్వారా దీవించబడ్డారు. అదేవిధంగా జరిగినటువంటి ఈ కూడికలో మంచి సాంగ్స్, ఎంతో ఉజ్జీవకరమైనటువంటి పాటలు, మంచి సంగీతము, అదేవిధంగా స్కిట్ ద్వారా కూడా మరెంతో యవనస్తులు బ్లెస్ అయ్యారు. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. ఆ విధంగా మరి సునీత్ వర్ధన్ గారిని, జ్యోతి శామ్యుయల్ గారిని, వారితో వచ్చినటువంటి సంఘ బృందమంతటిని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. వారికి ప్రభునామున మా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు ఇంకా వారిని ఆశీర్వదించి వారిని పరిచర్లో బలంగా వాడుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ స్పిరిచువల్ మెసేజ్ ద్వారా ఎలా ఉండాలి స్ట్రాంగ్గా అనేది నేర్చుకున్నాము. మరొకసారి రావాలని ఈ మైటీ జనరేషన్ని కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు నామానికి వందనాలు. ఈరోజు ప్రోగ్రామ్ అయితే చాలా చక్కగా జరిగింది. అసలు ఊహించని రీతిగా వాక్యం కానీ ఎస్పెషల్లీ టీమ్ పాటలు పాడడం, ఇంతవరకు యూత్ కలిసి ఇట్లా యాక్షన్ సాంగ్స్ చేయడం ఇక్కడ జరగలేదు. అయితే యూత్ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసేటట్లు ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించడం చాలా బాగుంది. నాకు తెలిసి యూత్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాక్యం విషయంలోనికి వస్తే సిస్టర్ టెస్టిమోనీ కూడా చాలామందికి ఒక మోటివేటివ్ లాగా ఉండింది. అట్ ద సేమ్ టైం దేవుడు వారందరితో కూడా మాట్లాడినట్టుగా కూడా అర్థమైంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో మాత్రం మేమందరం చాలా ఆశీర్వదింపబడినాం. ఎస్పెషల్లీ మైటీ జనరేషన్ టీంకు మా సిఆర్సి సంఘాల తరఫున థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు యవనస్తులందరికీ కూడా మరి చాలా అద్భుతంగా ఈ సన్నివేశం జరిగింది. నేను గోనబాబు పాస్టర్ని. అయితే యవనస్తులందరికీ చాలా చాలా ఆనందంతో, మరి లోకంలోనే సంతోషం ఉందని చాలామంది అనుకుంటున్నారు, కానీ దేవునితో కూడా ఎంతో సంతోషం, ఆనందం ఇవన్నీ ఉన్నాయనే విషయాలు మరి చాలామందిని, ఇంకా రావాల్సి ఉన్న వాళ్ళలో భాగం చాలామంది, ఎక్కువ మందిని పిలుచుకురావడం జరిగింది. మరి అద్భుతంగా ఆనందపడ్డారు యవనస్తులు కూడా. మరి దేవునిలో దీవించబడడానికి ఒక గొప్ప అవకాశం అని చెప్తున్నాము. మరి ఇక్కడ ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా చాలా బాగా అనిపించింది. భయపడకూడదు, స్ట్రాంగ్ ఉండాలని. యూత్ మీటింగ్ చాలా బాగా జరిగింది. ఇంకోసారి కూడా రావాలనిపిస్తుంది. ప్రోగ్రామ్ చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలాంటి కూడికలు యవనసుల కొరకు మా ఆదోని ప్రాంతంలో కూడా మరి ఒక పర్యాయం జరగాలని, అనేక మంది యవనసులు కూడా దేవుని కొరకు వాడబడాలి, పట్టబడాలని కోరుకుంటున్నాం. ఈ మైటీ జనరేషన్ చాలా బాగా జరిగిందన్న. ఇలాంటివి ఇంకా ఎక్కువ జరగాలని కోరుకుంటున్నాం. మేము మార్పు చెందడానికి మా కోసం మీరు ప్రయాసపడుతున్నందుకు థ్యాంక్ యూ. మైటీ జనరేషన్ యూత్ అంటే మైటీ జనరేషన్ యూత్ అనే చెప్పాలి. చాలా ఉద్వేగభరితంగా దేవనామంలో చాలా ఘనంగా జరిగింది ప్రోగ్రామ్. చాలా ఉజ్జీవంతో కూడిన ఆరాధన జరిగింది. అయ్యగా చెప్పిన వాక్యం కూడా చాలా బాగా అర్థమైంది. చాలా హ్యాపీగా ఉంది మీరు మా మధ్యనకు వచ్చినందుకు. అందరికీ దేవుని నామానికి చాలా కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. థ్యాంక్ యూ అందరికి వచ్చినందుకు. ప్రైజలాడ్ అన్న, మాది ఎంఏనూరు పక్కన గురికల్. మైటీ జనరేషన్ యూత్ మీటింగ్ మంచిగా జరిగింది. అక్క చెప్పిన టెస్టిమనీ ద్వారా మేము చాలా ఇన్స్పైర్ అయినాం. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. నెక్స్ట్ టైం మళ్ళీ కండక్ట్ చేయాలని కోరుతున్నాం అన్న. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది యూత్ మీటింగ్. ఇంకొకసారి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. దేవుని దగ్గర బాగా అనిపించిందనే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మైటీ జనరేషన్ ద్వారా నిజంగా చాలా ఆత్మీయంగా బలపడ్డాం మేము. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అంటే దేవుడు ఇంకా మిమ్మల్ని అత్యధికంగా వాడుకోవాలని ప్రభు పేరట బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకోసారి మళ్ళీ రావాలనిపిస్తుంది. మీరు కూడా బాగా ఎంజాయ్ చేసినాము ఉత్సాహంగా. వాక్యము, పాటలు చాలా చక్కగా ఉన్నాయి. మీకు వీలైతే మళ్ళీ ఒకసారి రావచ్చు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వాక్య పరిచయం చాలా బాగుంది. చాలా అర్థమయ్యే రీతిలో పెట్టారు. తర్వాత సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ ఒకసారి వీలైతే మళ్ళీ ఒకసారి వస్తే బాగుంటుంది. చాలా ఆశీర్వాదకరంగా ఉంది. మైటీ జనరేషన్ వారికి నా యొక్క కృతజ్ఞతలు. మరొకసారి మనం ఈ విధంగా కలుసుకునే దేవుడు అవకాశం ఇస్తాడని ఆశిస్తూ దేవుని నామంలో బాగా జరిగింది. మంచిగా ఉంది. పాటలు, యాక్షన్స్ అంతా బాగుంది. ఇప్పుడు చూడలేని విధంగా మేము చూసినాము. మళ్ళీ మాకు చూడాలనిపిస్తుంది. మళ్ళీ రాయని మీరు దేవుని కృప ఉంటే మళ్ళీ మేము చూస్తాం. చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా బాగుంది. పాటలు కూడా యాక్షన్ మంచిగా చేశారు. వాక్యం కూడా అంతా బాగుంది. మళ్ళీ రావడానికి ప్రార్థన చేస్తున్నాం.
దేవనాగమానికి వందనాలు. నా పేరు జోనథన్ విక్లిఫ్, లెక్చరర్గా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పనిచేస్తూ ఉన్నాను. దేవుని మహిమకరంగా ఈరోజు యవనస్తుల కూడిక ఈ ఆదోని క్రిస్టియన్ రిఫార్మ్ చర్చిలో సహోదరుడు శామ్యుల్ గారు హైదరాబాద్ నుంచి వారి బృందం ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతకరమైన రీతిలో సాగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది యవనస్తులు పాల్గొని దేవుని మహిమను పొంది ఉన్నారని మేము నమ్ముతా ఉన్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.